నేను అరవింద్ గారు తిరుపతి నుంచి కేరళకి వెళ్ళేటప్పుడు ట్రైన్ లో ఏ ఫుడ్ ఐటమ్స్ తిన్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైం అనమాట మేము ట్రైన్ లో తిన్న ప్రతి ఫుడ్ చాలా బాగుంది. ఇక మా వాడు ట్రైన్ ఎక్కగానే చలి చలిగా ఉందని చెప్తే ఒక టమాటా సూప్ అయితే తీసుకున్నాము. దీని రేట్ వచ్చేసి 30 రూపాయలు పడింది. టేస్ట్ అయితే పర్వాలేదు, బానే ఉంది. ఇక ఒక గంట సేపు తర్వాత తాగిన టమాటా సూప్ అరిపి ఆగిలికుంటే సమోసాలు ఆలు బాండ్ అయితే తీసుకున్నాము. ఇదైతే మనకు ప్లేట్ 30 రూపీస్ పడింది. టమాటా సాస్ కూడా ఇచ్చారు. లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ట్రైన్ లో వేడి వేడిగా సమోసా తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక కాసేపు కల్లా అడవి సపోర్ట్ అయితే అమ్ముకుంటా వచ్చారు. 50 రూపాయలకి 8 పీసులు ఇచ్చారు. తలా 4 పీసులు అయితే తినేసాము. మీకు ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ అంటే బాగా ఇష్టమో కింద ఒక కామెంట్ చేయండి. నాకైతే మ్యాంగో అంటే చాలా ఇష్టము. ఇక కరెక్ట్ గా ఒక గంట సేపు కల్లా ఇద్దరికి విపరీతమైన ఆకలి అయితే వేసేసింది. సరే అని చెప్పేసి 2 చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఒక్కొక్క చికెన్ బిర్యానీ 120 రూపాయలు పడింది. దాంట్లోకి రైతా, మ్యాంగో పికిల్, ఒక పెద్ద చికెన్ ముక్క అయితే వేశారు. ఆ బిర్యానీ ఎలాగుంటుందో ఏమో అని చెప్పేసి భయపడతా ఓపెన్ చేసాము. టేస్ట్ పర్వాలేదు, బానే ఉంది. నైట్ అయితే మాత్రం కేరళలోని ఒక తెలుగు హోటల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయి. మేమైతే 2 మసాలా దోశ తీసుకున్నాము. టేస్ట్ బాగుంది. సాంబార్ మాత్రం కొద్దిగా తేడాగా ఉంది.